రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటల నుంచి మళ్ళా ఒకసారి తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుంది అని ఇంతవరకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనతో పాటు పావని గౌడ్ ఉన్నారు, ఆమెతో డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. రేవంత్ రెడ్డి గారు నిన్ననే మాట్లాడారు, 2.5 ఏండ్ల పాలన మీద చర్చ పెడదాం, మీరేం చేసిరు, 10 ఏళ్ళు పాలించింది మేమేం చేసినాము అనేది చర్చ పెడదాం సిద్ధమా అని అంటున్నారు. ఏం చెప్తారు? కళ్ళున్న వాళ్ళందరికీ కనబడుతుంది కదా, బాపు కేసీఆర్ గారు 10 ఏండ్లలో తెలంగాణకు ఏం చేసిండ్రు, తెలంగాణను ఏ విధంగా మార్చిండ్రు, తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రు, ఆనాడు పాలించడం చేతగాను అన్న వాళ్ళ నోళ్ళు నివ్వెరపోయేలా పాలిస్తే తెలంగాణోడు లెక్క పాలించాలరా అనే కాడికి తీసుకొచ్చిండ్రు అనేది జనాలందరికీ కనిపిస్తున్నది కదా. మళ్ళీ చెప్పడానికి ఏముంది, ఏదో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేసింది ఏం లేక, చెప్పుకోవడానికి ఏం లేక మళ్ళీ ఒక చర్చ పెట్టాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు తప్ప ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు 3 ఏండ్లకు దగ్గరకు వస్తుంది. ఎక్కడన్నా ఏ ప్రాజెక్టు కట్టిండా, లేకపోతే గుడి కట్టిండా, ఏ బడన్న కట్టిండా, కట్టిన పొయ్యి పెట్టిన ఇల్లు లెక్క, కట్టిన ఇల్లుకు పెట్టిన పొయ్యికి వచ్చి రిబ్బన్లు కత్తెరలు పెట్టుకొని కడిగేస్తున్నాడు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఆయన 2.5 ఏండ్లు కాదు, 3 ఏండ్లు కాదు, ఇంకొక 4 ఏండ్లు అయినా కూడా ఆయన తెలంగాణకు ఏం చేయడు, ఆయనకు తెలంగాణ మీద సోయి లేదు అనేది తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. మీరే అడ్డుపడుతున్నారట కదా, ఆయన చాలా సందర్భాలలో చాలా వాటిని చెయ్యాలని చూసినప్పుడు మీరే అడ్డుపడుతున్నారు అంటున్నాడు. రైతు బంధు కాకుండా రైతు భరోసా ఇస్తా అని ఇయ్యకపోవడంలో అడ్డుపడ్డామా మేమేమన్నా? రైతు భరోసాకు 2 పంటలకు కాదు 3 పంటలకు ఇస్తాము అని ఇయ్యకపోవడంలో అడ్డుపడ్డామా? దేనిలో అడ్డుపడ్డాం? వాళ్ళు ఇస్తా అని చెప్పినాయి ఇయ్యండ్రి అని అడుగుతున్నాం కదా ప్రతి ఒక్క దగ్గర. మీ ఏమైనా 420 హామీలు 6 గ్యారంటీలు అని అడుగుతున్నాం కదా రోజు కూడా. ఎక్కడిస్తున్నాడు? తులం బంగారం ఇస్తా అన్నాడు, 2500 ఇస్తా అన్నాడు, మహిళలను కోటీశ్వర్లను 1 కోటి మందిని కోటీశ్వర్లను చేస్తా అన్నాడు. ఎక్కడ చేసిండు? ఏం అడ్డుపడ్డాం? చేయంగా అడ్డుపడ్డామా? నువ్వు ఇయ్యంగా అడ్డుపడ్డామా? లేకపోతే నువ్వు సభలు పెట్టుకొని తిడతాంటే అడ్డుపడ్డామా? ప్రతిదీ చూస్తున్నాం కదా. నువ్వు సభలు పెట్టుకునేదే కేసీఆర్ గారిని తిట్టడానికి, బీఆర్ఎస్ మీద బురద జల్లడానికి, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకుండా ఉండడానికే సభలు పెట్టుకుంటున్నా తప్ప ఇంకొకటి ఏమీ లేదు అక్కడ. మూసీ మీద కూడా మాట్లాడారు నిన్న. మూసీని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరన్నా అడ్డొస్తే తొక్కి అయినా సరే మూసీని ప్రక్షాళన చేస్తాము అని అంటున్నారు. సంపుతాము, తొక్కుతాము, గుడ్లు వీక్తాము, పేగులు తీస్తాము, రండా, ఇవన్నీ రేవంత్ రెడ్డికి కామన్ వర్డ్స్. ఇక అంతకంటే ఏం లేదు. చేసేటోడు చెప్పడు, చెప్పేటోడు చెయ్యడు. గదే బాపతికి చెందినోడు రేవంత్ రెడ్డి అనేటైనే. ఆయనకి ఏది చేత కాదు, ఏది చెయ్యలేడు. 2.5 ఏండ్లు కూడా ఇట్లనే కాలాన్ని నెట్టుకుంటూ వస్తాడు తప్ప ఇంకొకటి ఏం చేయడు. అంటే 2.5 ఏండ్లలో ఏమి చేయలేదు అంటున్నారా? ఏం చేసిండ్రు? ఎక్కడ ఏం చేసిండ్రు? ఏమి అనిపిస్తున్నది? చిన్నగా కాళేశ్వరం పిల్లర్ల దగ్గర క్రాక్ వస్తే నేను గుంపు మేస్త్రిని అని చెప్పుకుంటాడు కదా, చెప్తాండు కదా నేనే గుంపు మేస్త్రిని అనేసి. గుంపు మేస్త్రి అనేటోడు క్రాకులను బాగు చేస్తాడు, లేకపోతే ఏదన్నా కడతాడు. ఈ గుంపు మేస్త్రి 2.5 ఏండ్ల నుంచి వెళ్ళి పడావు పెట్టి అక్కడ ఇసుక రీచులు పెట్టి ఇసుకతోటి వ్యాపారాలు చేస్తున్నారు, జేబులు దండుకుంటున్నారు. ప్రాజెక్టులను పడావు పెట్టాలి, అక్కడున్న ఏవైతే వనరులు ఉన్నాయో, ఇసుక ఉన్నదో దాన్ని తీసుకుపోవాలి, జేబులు దండుకోవాలి అనే నానుడు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అనేటైనా. ఏమీ చెయ్యడు, ఆయనతోటి ఊదు కాలది, పీరి లేవది. తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇంకొకసారి మళ్ళొకసారి ఇప్పుడు తెలంగాణ వచ్చి 12.5 ఏండ్లు అవుతుంది. 12.5 ఏండ్ల తర్వాత మళ్ళొకసారి తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుంది అనేది బాగా వింటున్నాం మనం. మీకు కూడా అట్లా అనిపిస్తుందా? అస్తిత్వం మీద దాడి జరుగుతుంది అంటే సోషల్ మీడియాలో రోజు చూస్తూనే ఉన్నాం కదా, మా అస్తిత్వం మీద ఏ విధంగా దాడి జరుగుతున్నదో మేమందరము బాధపడుతూనే ఉన్నాము. తెలంగాణలో అంటేనే ఈసడింపు ఉండేది, చిన్న చూపు ఉండేది. కానీ బాపు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణోడు అంటే గౌరవం పెరిగింది, గల్లా ఎత్తి చెప్పుకునే విధంగా తీసుకొచ్చిండు. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏవైతే తెలంగాణ తల్లి మార్చడం కానుంచెల్లి మొదలు పెడితే, మన కాకతీయ కళా తోరణం కాంచి తీసేయడం మొదలు పెడితే, ఇప్పుడు కూడా పక్కోడొచ్చి ఇది నీ అయ్య జాగిరా అనే కాడికి తీసుకొచ్చిండు. పక్కోడొచ్చి ఇడుపు కాగితం మీద తెలుగు డబ్బింగ్ అడిగే కాలాన్ని తీసుకొని వచ్చిండు, టైం తీసుకొని వచ్చిండు. మన అస్తిత్వము, మన ఆత్మగౌరవం నిలబెట్టింది కేసీఆర్ గారు. మన అస్తిత్వం ఏందో తెలుసు, మన గౌరవం ఏందో తెలుసు, దాన్ని ఎట్లా నిలుపుకోవాలో తెలుసు కేసీఆర్ గారికి. ఈ రేవంత్ రెడ్డి అనేటోనికి తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు. తెలంగాణ ఉద్యమంలో ఈయన కాంట్రిబ్యూషన్ 0. తెలంగాణ ఏంది సస్తే ఏంది, నేను ఆంధ్రోళ్ళ మోసేతి నీళ్ళు దాకుతా అన్నకున్న బాపతి గాడు ఇప్పుడు పాలిస్తున్నాడు. ఎడ్డోడైండు గుడ్డోడైండు కాబట్టి పక్కనోడు వచ్చి తొడగొడతాడు వాని ముందట. అది ఉన్నది కథ. అదే అడగబోతున్నా నేను, ఇడుపు కాగితం కాంట్రవర్సీని ఎట్లా చూస్తారు మీరు?
అంటే నిన్న ఒక 99 టీవీ అని నన్ను చర్చకు పిలిచింది. కొంతమంది ఎనలిస్టులు అని చెప్పి వచ్చేసిండ్రు. వాళ్ళు ఆంధ్ర తల్లి, తెలంగాణ తల్లి, తెలుగు తల్లి, ఇదన్నీ తల్లులు ఒక్కటి అని మాట్లాడుతున్నారు. తెలుగు తల్లి వేరు, తెలంగాణ తల్లి వేరు. ఇంకొకటి ఇడుపు కాగితం అంటే మాకు తెలియదు అని మాట్లాడుతాండ్రు. ఇడుపు కాగితం అంటే తెలియకపోవడానికి ఏమున్నది? అత్యంత్రాల పెళ్లికి ఇచ్చంత్రాల మాటలతోటి ఎగురంగా రాసుకునే కాగితమే ఇడుపు కాగితం. మనకు తెలుస్తుంది మన భాష, వాడికి తెలియదు అని చెప్తున్నారు. ఆనాడు వాళ్ళు మావిడాకులు సినిమా తీసుకున్నారు. మరి ఆ మావిడాకులు మాకు తెలియదు, మాకు డబ్బింగ్ ఎప్పుర్రి తెలుగులా తెలంగాణలా అని మనం ఏమన్నా అడిగినామా? ఎక్కడన్నా హేళన చేసినామా? వాళ్ళ సంస్కృతి గిది అని మన మీద రుద్దినా కూడా మనం ఎక్కడన్నా హేళన చేసినామా? అవహేళనలతోటి మాట్లాడినామా? వాళ్ళు వస్తున్నా పోతున్నా అని మాట్లాడినా కూడా మనం ఎక్కడన్నా ఎద్దేవా చేసినామా? ఏంద్రాబాయ్ రండ్రాబాయ్ అని మనం మాట్లాడుతుంటే మన స్లాగును జోకర్లకు బ్రోకర్లు వాడుకుంటా వాళ్ళు మనల్ని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ లేకపోతే, తెలంగాణ యాస లేకపోతే సినిమా నడవది అనే కాడికి తీసుకొచ్చింది కూడా కేసీఆర్ గారే. ఆనాడు బలగం సినిమా తీస్తే ప్రొజెక్టర్లు పెట్టి గ్రామాన చూసారు. ఈనాడు ఇడుపు కాగితం తీస్తుంటే వాళ్ళ కడుపు మండి, వాళ్ళ కళ్ళు మండి, వాళ్ళ తెలంగాణ యాసతోటి తెలంగాణ మాండలికంతో పేరు పెట్టుకుంటే దాని మీద కూడా ఎద్దేవా చేసి మాట్లాడతారు. రాబోయే రోజులల్లా మన గౌరవానికి, మన సంస్కృతికి, మన నుడికారాలకు, మన మాండలికానికి ఎక్కడ కూడా ఎవడు వచ్చి మాట్లాడినా కూడా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ బయటికి వచ్చి మాట్లాడతాడు. ఫైనల్గా రేవంత్ రెడ్డి గారి 2.5 ఏళ్ల పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? 3 తిట్లు, 4 కేసులు, డైవర్షన్ పాలిటిక్స్, అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. ఆయన ఎవరైతే ప్రశ్నించి ఎదిరించి మాట్లాడతారో వాళ్ళని తిట్లు తిడుతున్నాడు. ఎవరైతే జర్నలిస్టులైనా నిరుద్యోగులైనా ఆయన మీద ఫైట్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఎవరైతే ఇది కాదు ఇది అని చెప్తున్నాడో అది మాట్లాడకుండా డైవర్ట్ చేసుకుంటా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఈనాడు రేవంత్ రెడ్డి పాలనలో తన్నుకునుడు, గుద్దుకునుడు, రండ, పేగులు తీసి మెడలేసుకుంటా, సంపుతా, తొక్కుతా, ఆత్మహత్య, అది తనే, అంతే తప్ప ఇంకొకటి లేదు. తెలంగాణ రాజకీయ వ్యవస్థనే భ్రష్టు పట్టించిండు రేవంత్ రెడ్డి అనే ఒక అడ్డగాడిద. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.